ఆలస్యమయ్యింది కానీ దేవుడు అద్భుతాన్ని చేశాడనమాట. ఆమేన్ చెప్పాలి. దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. ఆ అద్భుతమే ఈ సమూయేలు. ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి ప్రవర్త అద్భుతంగా నడిపించిన నాయకుడు. అంత గొప్ప నాయకుడు ఎంతో ఏడ్చి, ఏడ్చి, ఏడ్చి ప్రార్థన చేస్తే, అయ్యో! ఏంటి కార్యం జరుగుతలేదు, అయ్యో! ఏంటి కార్యం జరుగుతలేదని ఏడ్చి, 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 ఏడిస్తే ఆ ఏడుపుకు ప్రతిఫలమే ఈ సమూయేలు. ఆమేన్. హల్లెలూయా! అందుకే నేను ఒక మాట చెప్తాను ఎక్కువగా. మన జీవితంలో ఒక కార్యం ఆలస్యం అవుతే దానికి తగిన ఫలం ఎలా ఉంటుందండి? అందరూ చెప్పాలి. చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పాలి. ఆమేన్. అది చాలా అద్భుతంగా ఉంటుంది. నీ జీవితంలో ఆలస్యంగా వచ్చింది ఏదైనా అది అద్భుతమే. నీ దేవుడు నీ జీవితంలోనికి అది అద్భుతంగా ఆహ్వానించాడు అంటే అది అద్భుతమే ఇంకా. అది త్వరగా పొందుకున్నామని ఏదో తృప్తి చెందుతాం కానీ ఆలస్యంగా పొందుకున్న దానిలో ఉన్న తృప్తి వెంటనే పొందిన దాంట్లో ఉండదు. నిజం. వెంటనే ఎప్పుడైతే మనం కావాలని అనుకుంటామో అది వెంటనే పొందుకున్నాం అనుకోండి అంత ఇంట్రెస్ట్ ఉండదు. కావాలనుకున్నా వచ్చేసింది అంతే. అదే బాధతో దాన్ని దక్కించుకుంటే, ప్రయాసతో దాన్ని దక్కించుకుంటే, కష్టపడి దాన్ని దక్కించుకుంటే, మోకరించి దాన్ని దక్కించుకుంటే, ప్రార్థించి దాన్ని దక్కించుకుంటే ఏమనిపిస్తుంది? చెప్పండి ఏమనిపిస్తుంది? ఇది నాదండి. ఎంతో ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఇచ్చాడు అని ఒక కృతజ్ఞతతో దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటామండి. ఆమేన్. హల్లెలూయా! అవునంటారా? కాదంటారా? కష్టపడి ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలోకి వచ్చిందని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. అదే కష్టపడకుండాను అడిగిన వెంటనే ఇచ్చేసారనుకోండి దానికి అంత విలువే ఉండదు. మనిషి జీవితంలో ఏదైనా అంతే. మనిషి జీవితంలోనికి ఏదైనా ఆహ్వానించబడినప్పుడు దేవుని చేత అది ఆలస్యంగా కానీ మన జీవితంలోనికి వచ్చిందనుకోండి అది చెప్పండి ఒక ప్రవక్త లాంటి సమూయేలును చూస్తున్నట్లుగా ఉంటుందన్నమాట అండి. ఆమేన్. హల్లెలూయా! అలాంటి ఒక ప్రవక్త ఏ తప్పు చేయలేదు. ఏ పాపం తెలియదు పాపం. అన్న తీసుకొచ్చి ఏ వయసులో అప్పగించేసింది? పిల్లలు పాలు ఎప్పుడు విడిచిపెడతారండి? ఎన్ని సంవత్సరాలకి? ఎంతమంది తల్లులు ఉన్నారో అంటారు ఇటమ్మా చెప్పండి. 2 సంవత్సరాలు లేదంటే గట్టిగా తాగేవాడైతే 4 సంవత్సరాలు. అంతేనండి. ఆ వయసులో తీసుకొచ్చి ఏలి ఏలి చేతులకి అప్పగించి వెళ్ళిపోయింది తల్లి. ఆ వయసులో తీసుకొచ్చి నాయనా మరి నువ్వు ఇచ్చావు కదా ప్రభా, నీకు ఇస్తానన్నాను కదా ప్రభా, ఇదిగో అప్పగించి వెళ్ళిపోతున్నాను ప్రభా అనేసి అప్పగించి వెళ్ళిపోతే ఆ వయసులో అసలు దేవుడి పని ఏం తెలుస్తుందండి? ఏం తెలుస్తుందండి? 3, 4 సంవత్సరాలకి ఏం తెలుస్తుంది? ఏలి సంకనేసుకుని మోసుకోవాలి ఇంకా దేవునికి స్తోత్రం. అంతేనండి. ఆయన సంకనేసుకుని ఇదే రా బాబు ఈగుడు మొక్కుకోవడం పెట్టి నేను మోసుకోవడం అన్నట్టు ఎవరు బాధపడాలి? ఈ దైవజనుడు బాధపడాలి. అలాంటి వయస్సులో తీసుకొచ్చి ఏలి చేతుల్లో పెట్టి బాబు మరి జాగ్రత్తగా చూసుకోండి దేవుడికి ఇస్తానన్నానా ఇచ్చేసాను అని ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇన్నేళ్ళ తన జీవితంలో ఎన్నో అవమానాల తర్వాత పుట్టిన బిడ్డ కదా ఎలాగ ఇవ్వాలనిపించింది అంటారు? ఇన్ని సంవత్సరాలు నా జీవితంలో ఇచ్చాడు కాబట్టి ఈ బిడ్డ నేను పెంచుకుని నెక్స్ట్ ఇంకొకసారి గర్భం తెరిస్తే ప్రభా ఆ పుట్టబోయే బిడ్డను తప్పకుండా నీకే ఇస్తాను అంటాం మనమైతే. ఎందుకంటాం పాటర్ గారు? అన్నం కాబట్టి తప్పదు, ఏం చేస్తాం అంటే తప్పక ఇస్తావా లేకపోతే మనస్పూర్వకంగా ఇస్తావా? ఒప్పుకోం మనం. దేవునికి స్తోత్రం. మనం తప్పకే ఇస్తామండి, మనస్ఫూర్తిగా ఇవ్వలేం. ఎందుకంటే ఇన్నేళ్ళ నీ జీవితంలోనికి రాదనుకున్నది వస్తే దాన్ని ఎలాగిచ్చేయగలం అనే ఒక ఆలోచన మనిషి జీవితంలో ఉంటుంది. కానీ ఆమె అది ఏమీ ఆలోచించకుండా నా నిందను ఆనందం చేసావయ్యా, నా మీద ఉన్న అవమానాలు తీసివేసావయ్యా, నా గర్భఫలం తెరిసావయ్యా, కాబట్టి నీకు ఇచ్చిన మాట చొప్పున తీసుకొచ్చి నీకు అప్పగించేస్తున్నానయ్యా, ఆమె అప్పగించేస్తున్నానయ్యా అని తీసుకొచ్చి అప్పగించి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఆ చిన్న వయసులో నుంచి ఏలీ దగ్గర పరిచర్య చేస్తూ దేవుని సన్నిధిలో పడుకుంటూ దేవుని సన్నిధిని శుభ్రం చేసుకుంటూ అసలు మరి అంత గొప్ప జ్ఞానంతో ఎదగటానికి దేవుడి సన్నిధిలో వాడబడటానికి కృప చూపిన దేవుడు సమూయేలు పట్ల అంత జ్ఞానంగా, అంత పరిశుద్ధంగా, అంత పవిత్రంగా ఎదిగిన వ్యక్తి అంటున్న మాట ఏంటి తెలుసా? నేను నా మట్టుకు నేను ఒకవేళ మీ కొరకు ప్రార్థన చేయలేదనుకోండి నేను పాపం చేసినండి అంటున్నాడు.
ఒకవేళ అలాగే మనం కానీ దేవుని సన్నిధిలో ఎదిగామనుకోండి, ఆ మాట మన నోట నుంచి ఎప్పుడు రాదు. ఎందుకంటే పాపం అంటే నాకు తెలియదండి. ఎందుకు నేను పాపం అనాలి? నేను నాకు తెలియదు అసలు. ఎప్పుడు నేను పాపం చేయలేదు. ఈ చిన్న వయసు నుంచి మా అమ్మ తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తే దేవుని సన్నిధిలో ఒదుగుతూ బ్రతికాను నేను. కాబట్టి పాపం ఏమీ తెలియదు అని అనగలం. కానీ ఇక్కడ ఏమీ తెలియని వ్యక్తి అంటున్న మాట ఏంటంటే, బాబు ఒకవేళ మీ కొరకు నేను ప్రార్థన చేయలేదు, చేయకపోతే నేను పాపం చేశానండి. కాబట్టి మీ కొరకు ఎప్పుడు నిత్యము నేనేం చేస్తాను? ఆమేన్. చూసారా, ఒక వ్యక్తి కొరకు సాక్ష్యం ఇస్తే ఆ సాక్ష్యము కొరకు ప్రార్థన చేస్తున్నారు లేదని అడగడానికి ఎంత ఇట్టారా పాస్టర్ గారు? నిజమండి. ప్రార్థన చెయ్యకపోవటము వలన ఒక వ్యక్తిని మనం ఉదాహరణగా తీసుకున్నాం అనుకోండి, మనకు అనిపిస్తుంది, అమ్మో ఒక్కరోజు కూడా నేనేం చేయకూడదు, ప్రార్థన మానకూడదు, మానితే నేను పాపం చేశాను. ఒక వ్యక్తి కొరకు నాకు ఇచ్చిన ఆ సాక్ష్యాన్ని ఆ భుజాల మీద మోపబడింది కదా, మరి అది దానిని ఏం చేసినట్టే మనం దించుకుని వెళ్ళిపోయినట్లే. అలా దించుకుని వెళ్ళిపోకుండా ఉండటానికి మనం చేయాల్సింది ఏంటంటే, ఆ బాధ్యతను మనము మొయ్యాలి. ఏం చేయాలండి? మొయ్యాలి. మోసినప్పుడు కిందటి వారమేనా అది తేలిగ్గా ఉంటుంది, సులువుగా ఉంటుందని చెప్పాను. ఆమె హల్లెలూయా. అంటే అలా ఉన్నవారు వారి జీవితంలో ఏమి రాదయ్యా అంటే పాపము లేదు. అంటే మనం ప్రతిదినము ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అందరూ చెప్పాలి. ప్రతిదినం ఏం చేయాలి? ప్రార్థన మానేయకూడదు కదా. మానేస్తే అంతే. కాబట్టి నిత్యము నువ్వెంత అలసిపోయినా, నీకెంత నీరసం వచ్చినా, ఎంత బలహీనత వచ్చినా, ఎలాంటి పరిస్థితి నీ దగ్గరికి వచ్చినా, ఒంటి మీద వస్త్రాన్ని ఉతకకుండా, ఇంటిలో వంట చేయకుండా, బయటికి వెళ్ళి కష్టపడకుండా, ఈ పనులన్నీ మాంతామా అని అడుగుతున్నాను నేను. ఏమన్నా మాంతామండి? ఎంత బాగోకపోయినా లేచి తప్పట్లేదు పాస్టర్ గారు, చేయాల్సి వస్తుంది అంటున్నాం కదా. అంటే ఎంత బలహీనత ఉన్నా నీకు తప్పట్లేదు. ఏంటది? లేవటం, చేయటం అనేది. ఇది కూడా అంతే. ఇన్ని బాధ్యతలో ఇది ఒక బాధ్యత. ఆమె ఇన్ని బాధ్యతలో ఇంకొక బాధ్యత అంతే. ఇది మోసేది కాదు. మోసేదేనండి. ఇప్పుడు భుజాల మీద పట్టుకుని ఈడ్చుకుంటే వెళ్ళమని దేవుడు ఏం చెప్పలేదు. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములో సిలువ భుజం మీద ఎట్టుకుని మోసినట్లుగా మిమ్మల్ని మోయమనలేదు. ప్రతిరోజు ఒకవేళ తన సిలువ అలాగే ఎత్తుకుని నిజంగా మోయండ్రా నాయన ఒక 3 కిలోమీటర్ల రోజు కంటే ఏం చేస్తారు మీరు? అసలు యేసు ప్రభువే నాకు వద్దంటారు. కానీ ఆయన ఏం చెప్పాడంటే ఏమి మోయొద్దు. ఆయన ఇచ్చి బాధ్యతను మాత్రం మొయ్యండి అంతే. కానీ అది కష్టంగా ఉండదంట, సులువుగానే ఉంటుందని వాక్యం అంటుంది. ఆమె అలా ఉండాలి అంటే మన జీవితంలో కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. మన జీవితంలో కొన్ని పాటించాల్సినవి ఉన్నాయి. ఏం పాటించాలండి? ఆచారమా, లోక సంబంధమైన ఏమన్నా పాటించాలా? దేవుడు ఏం చెప్పలే. లోక సంబంధమైన దేనిని పాటించమని ఎక్కడ రాయబడలేదు. వాటిని పాటించకూడదు అసలు మనం. కాబట్టి లోక సంబంధమైన వాటివి కాక ఆత్మ సంబంధమైన కాడిని నువ్వు మోస్తూ ఆయన ఇచ్చే బాధ్యతలను బరువుగా అనుకోక తేలికగా వాటిని ఒకవేళ మోసే వ్యక్తివైతే నీ జీవితంలోకి ఎన్నడూ పాపం రాదు, దేవుని ఆశీర్వాదం అని అన్నట్టు కోల్పోవండి. ఆమె ఇక్కడ దేవుడి వాక్యాన్ని ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు అక్కడ ఏమి విన్నాము? గొప్ప ఇంటిలో వెండి పాత్రయు బంగారు పాత్రములే కాక కర్రయు మట్టియు కూడా ఉండును, వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకు ఉపయోగింపబడినవి కొన్ని ఉన్నాయి ఇక్కడ కదండి. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. ఇక్కడ ఘనమైనవి కొన్ని ఉన్నాయి, ఘనహీనతమైన కొన్ని ఉన్నాయి. వెండివి బంగారం ఉన్నవి, మట్టివి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మీరు ఏ పాత్రలుగా ఉండాలనుకుంటున్నారు? ఇంకా మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారండి? మీ ఆలోచన, మీ ఉద్దేశాలు మాకు బయలుపరిచితే దాన్ని బట్టి వాక్యాన్ని విత్తుతాను. కొంతమంది మట్టి పాత్రలు అన్నారు, కొంతమంది బంగారపు పాత్ర అన్నారు, కొంతమంది వెండి పాత్ర ప్రభు అన్నారు
కదా. ఇప్పుడు ఇక్కడ ఏ పాత్ర పోలిక మీరు ఉండాలి అని అనుకుంటున్నారని నేను అడిగినప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటో తెలుసా? ఎవడను వీటిలో చేరక తాను పవిత్రపరుచుకునే ఎడలా యజమానుడు వాడుకునే పాత్ర. చప్పట్లు కొట్టండి. వెండివి కాదు, బంగారము కాదు, మట్టిది కాదు, కర్రది కాదు, ఘనమైనది కాదు, ఘనహీనమైనది కాదు. కానీ వీటిలో దేనిలోని మీరు చేరక. అర్థమవుతోందా? ఇప్పుడు మీరు చెప్పాలి. ఇప్పుడు దేనిలోని మీరు ఏం చేయకూడదు అంటే, మీరు ఘనతను కోరుకోకూడదు, ఘనహీనమైనది అని కోరుకోకూడదు. అంటే మీకు అర్థమయ్యే రీతిగా ఉదాహరణగా తెలియచేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ నిలవబడ్డాను కదా, ఇది ఘనమైన పాత్ర. ఇప్పుడు బాత్రూమ్ ఉంది కదా, అది కడిగితాం అనుకో, అదేం పాత్ర? అది ఘనహీనమైన పాత్ర. ఇప్పుడు ఆ బాత్రూమ్ కడుగుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అన్న కాసేపు నువ్వు వాకింగ్ చెప్పు, బాత్రూమ్ నేను కడుగుతాను అని అన్నాను అనుకో, ఇప్పుడు బాత్రూమ్ కడిగే వ్యక్తి ఏమంటారు? హల్లెలూయా. ఇప్పుడు ఆ బాత్రూమ్ కడిగే దగ్గరికి వెళ్ళి నేను బాత్రూమ్ కడుగుతాను నాన్న, నువ్వు వెళ్ళుకోసేపు వాకింగ్ చెప్పాను అనుకో, ఏమంటారు చెప్పాలి మీరు? చాలా సంతోషం అయ్యగారు అంటారా? ఏమంటారు? బాబు మీకు దండం పెడతాడు, ఇంకా ఏదైనా చెబితే చేస్తాను, కానీ ఆ వాక్యం చెప్పడం నా వల్ల అవదో. ఎందుకంటే ఇది ఘనమైన. ఇప్పుడు నేను హీనమైన దానినే ఎన్నుకున్నాను. బాత్రూమ్ నేను అడుగుతాను నాయన, నువ్వు వాక్యం చెప్పు అన్నాను. ఇప్పుడు వాక్యం చెప్పాలి అంటే అది ఘనమైన పాత్ర కాబట్టి వద్దండి, ఈ ఘనహీనమైన దానినే నేను చేస్తాను అన్నావు. ఒకవేళ బాత్రూమ్ కడుగుతూ వచ్చి నన్నే, నువ్వు బాత్రూమ్ కడగవా, నేను వాక్యం చెప్తాను ఆయన అన్నాడు అనుకో, ఇప్పుడు నేనేం చేయాలి? బాత్రూమ్ కడగడానికి వెళ్ళాలా? లేకపోతే నేను లేదండి నేను ఘనమైన పాత్రనండి, సర్లే నేను పక్కన కూర్చుంటానులేండి, తర్వాత మీరు వాక్యం చెప్పేసి మీరే వెళ్ళి కడుక్కోండి అని అనాలా? ఇప్పుడు ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇప్పుడు ఘనమైన పాత్ర ఉన్నది, ఘనహీనమైన పాత్ర ఉన్నది. అంటే లేదండి నేను పైగా అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? బాబు కొద్దిగా కూర్చుంటాయి, ఆ కూర్చోటాయి లేదా ఇక్కడ కూర్చో, సౌండ్ చూడు, ఆ మైక్ చూడు, ఆ ఫ్యాన్ అండి ఏం జరుగుతుంది, ఆ లైట్ ఆరిపోయి చూడు, దీన్ని ఏమంటాం? ఇది ఘనమైన పాత్ర. ఎందుకంటే ఆ ఘనహీనమైనది వీడు చేయడు, చెబుతాడు అంతే. ఏం చేస్తాడు? చెబుతాడు అంతే. నాయన ఇది నువ్వు చేయాలా, ఆ కుర్చీ చూడండి చేయండి ఇచ్చాడు అంటే చెబుతాడు అంతే. ఎందుకంటే వీడి ఘనమైనవాడు వీడు, చెప్పేవాడు. ఆ చేసేవాళ్ళేమో ఘనహీనమైన వాళ్ళు. అంటే మనిషి ఆలోచనను బట్టి ఎంచబడిన విధానమే కదా ఇది. కాబట్టి నువ్వు ఘనమైన వ్యక్తివైనా సరే నువ్వే వెళ్ళి ఆ కుర్చీ తుడవగలగాలి. లేదండి మరి నేను వైట్ డ్రెస్ కదండి, మరి ఇస్త్రీ మడత నలుగుతుందండి, ఎప్పుడండి నేను ఆఫీసులో కూడా ఇలాంటివి చేయనండి, అక్కడ నాకు ప్యూన్ ఉంటాడండి అంటాం. అంటే ఘనమైన వాడు కాబట్టి ఘనహీనమైన దానిని చేయటానికి పైపైన కూర్చుంటాం అంతే. అంట్లు తోమాలనుకోండి మీరు ఆడళ్ళు, అంట్లు తోమడానికి ముందు వెళ్ళరు, గొప్పకుని వెళ్ళరు. ఏం చేయడానికి వెళ్ళమంటే వెళ్తారు? చెప్పండి అమ్మా. గరిటిచ్చి అమ్మ వంట చేయండి అంటే ఇంకా నిలవబడి వంట చేయడానికి మాత్రం వెళ్తారా? వెళ్ళరా? చేస్తారు. ఎంతసేపు నిలవబడి వండేమన్నా వండేస్తారు. ఎందుకంటే అక్కడ బెత్తం పుట్టదు ఏంటంటే కొద్దిగా కొద్దిగా అంటే మీ ఆడలో లాంగ్వేజ్ నాకు రాదు కదా, అమ్మ కొద్దిగా ఏమయ్యి, కొద్దిగా అదే కొద్దిగా ఇదే అని చెప్పేసి గరిటి తిప్పేసి వండేస్తే రేపు తిన్న తర్వాత వాళ్ళు ఏమంటారు తెలిసా? అమ్మ కూర ఎవరు వండారంటే నేనే వండాను. అయ్యి బాబు ఎంత బాగుందంటే అది ఈ పాత్ర ఏంటిది? ఘనమైన పాత్ర. ఇప్పుడు అంటే వండడానికి సిద్ధపాటు అవుతావు కానీ దాన్ని, ఎందుకంటే నువ్వు ఘనమైన పాత్ర. ఈ ఘనహీనమైన పనులు నువ్వు ఇక్కడ అయిపోయారు మీరు. ఇక్కడ మీకు చెప్పాను కదా, మనం ఏమంటాం ఇక్కడ? కూర్చోయి, లైట్ చూడు, ఫ్యాన్ చూడు అంతే. ఎందుకంటే మనం ఘనమైన పాత్ర, వాళ్ళు చేసేవాళ్ళు మాత్రం. ఇప్పుడు చేసేవాళ్ళు వెనకాల చెబుతున్నారు కదా, ఒక వ్యక్తి ఇది చేయి అది చేయి ఇది చేయని, వాళ్ళని చూసి ఏమనుకుంటారు? వాళ్ళేమో ఘనమైన పాత్ర, మనం ఎవరు? ఇప్పుడు ఏం చేయాలి అసలు మనం అంటే, నువ్వు ఘనమైన వ్యక్తివని నిన్ను నీవే
ఎంచుకోకు ఎప్పుడు. నేను ఘనమైన దానిని, ఘనమైన వాడిని ఎప్పుడు ఎంచుకోకు. ఇంకో విషయం చెప్పనా, నేను ఘనహీనత దానిని, ఘనహీనతమైన వాడిని అని ఎప్పుడు నీవు దీనిలోనికి దేనిలోని నువ్వు చేరొద్దు. దేవుడిచ్చిన పని ఏదైతే అది ఘనహీనమైనదైనా ఘనమైనదైనా నిన్ను నీవు చేసుకొనగలగాలి. ఆమేన్. ఇప్పుడు అక్కడ రాయబడిన మాట ఏదో తెలుసా, ఎవడైతే వీటిలో చేరక తాను పవిత్రపరుచుకుని వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనక తగిన పాత్రగా మార్చబడాలి. అంతే. ఆమేన్ చెప్పి చప్పట్లు కొట్టండి. యజమానుడు అంటే ఎవరండి? యజమానుడు అంటే ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువే. యజమానుడు అంటే ఇక్కడ నిలవబడి వాక్యం అందిస్తున్న నేను కాదండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎవడైతే తాను పవిత్రపరుచుకుని యజమానుడు వాడుకుని పాత్రగా మారాలంట. ఆమేన్ చెప్పండి. ఈ పాత్ర ఘనమైనదా ఘనహీనమైనదా అనేది నేను చెప్పట్లేదు ఇప్పుడు, కానీ ఈ పాత్ర పవిత్రపరచబడిన పాత్ర. ఆమేన్ చెప్పండి. ఇది ఘనమైనదైనా ఘనహీనమైనదైనా ఒకటే మాట. ఇక్కడ యజమానుడు వాడుకునే పాత్ర. ఏం పాత్ర ఇది చెప్పాలి? ఘనహీనమైనదని ఘనమైనదాని అని కాదు, పవిత్రపరుచుకుని యజమానుడు వాడుకునే పాత్రగా మారాలి. ఆమేన్. యజమానుడు ఏ పాత్ర వాడుకుంటాడండి? ఏ పాత్ర వాడుకుంటాడు? ఘనమైనదనినా, వెండి బంగారు పాత్రలు అన్నాడు, కర్రవి మట్టివి కూడా ఉన్నాయి అన్నాడు. ఏ పాత్ర దేవుడు వాడుకుంటాడు? 21వ వచనం చదివితే అర్థమవుతుంది మీకు. 21వ వచనం, ఎవడైనాను వీటిలో చేరక తాను పవిత్రపరుచుకున్నవాడు వాడు పరిశుద్ధపరచబడి. అంతే చాలు. ఏంటమ్మా? పరిశుద్ధపరుచుకున్నవాడు దేవుడు వాడుకుంటాడండి. ఆమేన్. ఇప్పుడు నువ్వు ఏ పాత్ర? పరిశుద్ధపరచబడిన పాత్ర అని చెప్పుకోండి మీరు. పరిశుద్ధపరచబడిన పాత్ర. ఇప్పుడు నువ్వు బాత్రూమ్ కడగటానికి వెళ్ళినా, ఇక్కడ నిలబడి వాక్యం చెప్పినా ఒకటే. ఈ రెండు పాత్రలు ఒకటే. నేను అంటాను, ఇది ఘనమైన స్థలమే కావచ్చు, అది ఘనహీనమైన స్థలమే కావచ్చు, కానీ ఇక్కడ నేను నిలబడి వాక్యం చెబుతున్న నన్ను దేవుడు చూశాడు. అక్కడ బాత్రూమ్ కడుగుతున్నా చూసా, బాత్రూమ్ సంఘం అందరూ వచ్చారు, బాత్రూమ్ పాడు చేశారు. అది కడగటానికి ఎవడు ముందుకు వెళ్ళడం, కానీ దానిని పాడు చేసిందని నిన్ను బాగు చేస్తావు చూసావా, అక్కడ ఉన్న నిన్ను చూస్తాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎక్కడున్నా నిన్ను చూస్తాడు. చర్చిలో నిలబడి వాక్యము చెబుతున్న నన్ను దేవుడు ఎలా చూస్తున్నాడో, అక్కడికి వెళ్ళి ఆ మూలకి వెళ్ళి పాపం ఎవరు చేయరండి బాబు అది, కానీ ఎవరో ఒకరు ప్రేరేపించబడి నేను చెయ్యాలి, ఇది నా పని అని చేస్తాం కదా, చేసేటప్పుడు వాళ్ళని కూడా దేవుడు. ఆమేన్ చెప్పండి. అంటే మధ్యలో చేసే వాళ్ళకి దేవుడు చూడ్డా అండి? ఎవరికి ఏ పని అప్పగించాడో ఆ పని వారు నిర్వహించుచున్నప్పుడు, అంటే జరిగించుచున్నప్పుడు ప్రతి దానిని దేవుడు. ఆమేన్ చెప్పాలి మరి. హల్లెలూయా. అంటే నువ్వు ఏ పనికైతే ఎన్నుకోబడ్డావో దేవుని సన్నిధిలో, ఏ పరిచర్య నిమిత్తం, ఏ పని చేయటానికి దేవుని సన్నిధిలో పాటలు పాడే వరం ఉందా? దేవుడు చూస్తున్నాడు. నిన్ను ఆరాధించే వరం ఉందా? దేవుడు చూస్తున్నాడు. వాక్యం చెప్పే వరం ఉందా? దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే ఈ వరాలన్నీ ఇచ్చింది ఆయనే కాబట్టి, ఆయన నువ్వు చేసే ప్రతిదానిని దేవుడి సన్నిధి ఓడ్చటమా నీకు దేవుడిచ్చిన భారమా? తోమటమే భారమా? కడగటమే భారమా? తుడవటమే భారమా? మందిరాన్ని శుభ్రం చేయటమే భారమా? నీకు ఏ భారాన్ని దేవుడు అప్పగించాడో ఆ భారమును నువ్వు చేస్తున్నప్పుడు దేవుడు నేను అప్పగించిందని ఏం చేస్తున్నానని చూస్తాడు, నెరవేర్చుతున్నాడని దేవుడు వారి వైపు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. అంటే దేవుడు చేత వాడబడిన పాత్ర. ఆమేన్. ఇప్పుడు ఎంతమంది దేవుడి కొరకు వాడబడాలని ఉంది? ఎత్తను బాబు చేతులు, నాకు ఉందండి వాడబడాలని చెప్పాలి. హల్లెలూయా. అంటే దేవుడి చేత వాడబడాలి అనిపించే పాత్ర. ఏం పాత్ర ఇది? అది లెక్క. ఇలా చెప్పాలి, పరిశుద్ధపరచబడిన పాత్ర. దానిని ఎవడు వాడుకుంటాడు చెప్పాలి? యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రార్థన. క్షమించాలి, అర్హమైన పాత్ర. ఆమేన్. అంటే అర్హత కలిగిన పాత్ర.
నువ్వు ఏదైతే దేవుడు అప్పగించాడో దానిని నువ్వు చేయించున్నప్పుడు అది నువ్వు అర్హత కలిగిన పాత్ర అంటది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నేను ఇదే ఎన్నుకున్నానండి, నేను దీనినే చేస్తానండి, అది నా వల్ల అవ్వదండి అనేది కాదు. ఏదైతే దేవుడు చెయ్యమన్నాడో నీకు అది చెయ్యటమే అర్హమైన పాత్ర. ఆమేన్, హల్లెలూయా. ఆ పాత్రని యజమానుడు ఏం చేస్తాడంట? వాడుకుంటాడని చెప్పండి. వాడుకుంటాడు. ఎలా వాడుకుంటాడు, ఎక్కడ వాడుకుంటాడు, ఎప్పుడు వాడుకుంటాడు, ఎలాంటి పరిస్థితుల్లో వాడుకుంటాడు నిన్ను? దేవుడు అప్పగించిన దానిని చేస్తున్న వ్యక్తిని ఎక్కడెక్కడ వాడుకోవాలి, ఎలా వాడుకోవాలి, ఎప్పుడు వాడుకోవాలి అంటే, ఇప్పుడు ఒకవేళ గణహీనమైన దానినే నువ్వు చేస్తూ, ప్రభు నాకు ఇదే ఇచ్చావు, ఇదే భాగ్యం, చెప్పండి, ఇదే నాకు భాగ్యం అని మనం ఒకవేళ చేస్తున్నాం అనుకో, ఆ భాగ్యమును ఏం చేస్తాడు? బహుభాగ్యమును చేస్తాడు. స్తోత్రం చెప్పాలి. బహుభాగ్యమును చేస్తాడంటే చేసిన దాంట్లోనూ ఉన్న దాంట్లోనే నమ్మకంగా మనం పని చేస్తున్నాం అనుకోండి, ఆ నమ్మకత్వాన్ని చూసి నీకు ఏమి ఇస్తాడు? అంటే ఏం పొందుకోలేదేంటి, ఏమి ఇస్తాడంట? నమ్మకంగా మనం చేస్తున్నప్పుడు ఇంకా అంచులంచులుగా హెచ్చిస్తాడు దేవుడు. హెచ్చించుకొని తగిన పాత్ర ఇది. ఆమేన్ చెప్పండి. ఎందుకంటే నువ్వు దేవుడి చేత హెచ్చించబడాలి, మనుషుల చేత ఎప్పుడు హెచ్చించబడద్దు. మనుషులు ఎప్పుడైనా నిన్ను చూసి చాలా బాగుంటారండి, మీరు తెల్లగా ఉంటారు, ఎత్తుగా ఉంటారు, హైట్గా ఉంటారు, నల్లగా ఉంటారు, అందంగా ఉంటారు, పర్సనాలిటీగా ఉంటారు అని ఎవరన్నా అన్నారనుకో, గబుక్కుని మిమ్మల్ని మీరు చూసి ఏం చేయకూడదు? ఎవరన్నా చెప్పారు మీకు అలా? మీరు అందంగా ఉంటారని ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా? అంటే ఎవరు చెప్పలేదంటే చెప్పలేదా? బాబు ఎవరో ఒకరు ఎప్పుడోకప్పుడు చెప్పే ఉంటారు కదండి. నేను చెప్పనా? ఒళ్ళో పెట్టుకుని నీ తల్లి నిన్ను అందా? చెప్పాలి. నీ తల్లి నిన్ను ఏమంటది? కాకి పిల్ల కాకికి ముద్దని సామెత ఎందుకో తెలుసా? ఆ పుట్టినోడు ఎంత సౌత్ ఆఫ్రికా అయినా సరే ముద్దులు పెడతా ఉంటే, ఈ తల్లేమో అమెరికన్, పుట్టినోడేమో సౌత్ ఆఫ్రికన్. ఇప్పుడు తల్లి ముద్దులు పెట్టుకుంటే ఏమంటది? నా బంగారమే, నా నిజంగా బంగారం, వాడు ఏసురత్నం చేయి, నిజంగా బంగారం ఎలాగవుతాడండి? పుట్టుమచ్చలా ఉన్నాడు కదా, అయినా సరే ఏమంటుంది తెలుసా? నా బంగారమే, నా బంగారమే, నా బంగారమే. ముద్దు పెట్టుకుంటుంది. ఎందుకు ముద్దు పెడుతుంది? ఏమంటుంది తెలుసా? ఎంత అందంగా ఉన్నారు, అచ్చు నా పోలికే, అచ్చు నా పోలికే, నాకు లేక నీకు లేక ఎక్కడ పుట్టాడమ్మా, నువ్వు తెల్లగా ఉన్నవాడు ఏమైనా అన్నాడు? కానీ ఏమంటది తల్లి? ఎంత అందంగా ఉన్నావు అంటే, మొదట ఈ మాట మనకి తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తుందండి, తర్వాత లోకంలో వస్తుందిలే. మొదట అనేది ఎవరో తెలుసా అండి? నీ తల్లి నీ తండ్రి అంటారు నిన్ను దగ్గర తీసుకుని. చిన్న వయసు అయినా, అది కొద్ది ఎదిగే వయసు అయినా, పెద్ద వయసు అయినా, ఏదైనా సరే, ఎంత అందంగా ఉంటావు నువ్వు అని అన్నారనుకో, ఆ పిల్లలకి ఎంత సంతోషంగా ఉంటుంది కదా. ఉంటుంది ఉండదా? లోకంలో ఎవడన్నా అంటే, ఎవరితేనా అంటే మనల్ని, మిమ్మల్ని ఎవరైనా అంటున్నారా? యవ్వనస్తులు కదా, సిగ్గుపడుతున్నట్టు అన్నారా? అలాగంటే అమ్మమ్మతో చెప్పు మాట ముందుగా, స్తోత్రం చెప్పాలి. మీ అమ్మ కూడా ఎక్కడ ఉంది, మీ అమ్మతో కూడా చెప్పచ్చు, పలానా వాళ్ళు నన్ను అందంగా ఉన్నావు అన్నది చెప్పచ్చు. వాళ్ళు మనల్ని ఏమంటారంటే, మీరు అందంగా ఉన్నారండి అంటారు, నువ్వు చాలా అందంగా ఉంటావు అంటారు. ఈ మాట చిన్నప్పటి నుంచి మనం తల్లిదండ్రుల దగ్గర వింటాం కాబట్టి, బయట ఎవడ చెప్పినా, ఏ పనికిమాలోడు చెప్పినా మనకేమనిపిస్తుంది? చెప్పండి మరి. ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఎన్నాలావో ఎల్లో, నువ్వు ఇంటిలోనే నీ పిల్లల్ని అలాగే ఎప్పుడన్నా అనుకోలేదనుకో, బయట ఎవడన్నా ఎవరితోనా నీ పిల్లల్ని ఇలా ఉంటారండి మీరు ఎన్సమ్గా సాత్విక్ అన్నదనుకో, బెండవం, అస్సలు బెండవదు. ఎక్కడ వంగితే మళ్ళీ ఏమన్నా మడత పడద్దేమో అని భయం. ఎందుకంటే గ్లామర్ పాడవుద్దేమో, ఎందుకంటే నువ్వు అందంగా ఉన్నావని అన్నారు కాబట్టి. ఆ మాట చిన్నప్పటి నుంచి ఒకవేళ నువ్వు వినకపోతేనే, వినేసేవానికి ఏమంటావు? మా అమ్మ ఎప్పుడో చెప్పింది, మా నాన్న ఎప్పుడో చెప్పాడు కాబట్టి వాళ్ళు వేసే డైలాగులకి మనం పడతామా?
కాబట్టి మీ పిల్లలు మీరు ఎప్పుడు ఏమనాలి? పొగడత కాదు అది, నిజమే. తల్లికి తండ్రికి పిల్లలు ఎలా ఉంటారు? వాళ్ళ ముక్కులో నుంచి నోటి దాకా కారుతున్నా ఇలా తుడిసి మరి ఏమంటది తల్లి? నా బంగారం అంటది. సంకనేసుకున్నప్పుడు తడిపేసినా ఏది చేసేసినా నా బంగారం అంటది. అసహించుకోదు కదా, అసహించుకోదు. ఏది చేస్తున్నా అసహించుకోదు. ఎందుకని? తన రక్తములో రక్తము, తన మాంసములో మాంసము కనుక. ఆమె హల్లెలూయా. కాబట్టి తను అసహించుకోదు. నువ్వేది చేస్తున్నా అసహించుకోదు. నువ్వేది చేస్తున్నా సరే నా బంగారం, నా బంగారం, నా బంగారం. ఇప్పుడు లోకములో మనం కూడా కొన్ని తప్పులు మనం చేస్తున్న. యేసుక్రీస్తు ప్రభు కూడా నిన్ను ఇదే మాట అంటున్నాడు ఇప్పుడు. నిజం, నా బంగారమే. ఇలా చేయకే తల్లి, ఇలా చేయకిన నాయన, ఇలా బ్రతకొద్దు, ఇలా జీవించవద్దు, నా బంగారమే, నా దేవుడు ఇలాగే అంటాడండి. కోపం వస్తా, కోపం వచ్చిందా దేవుడికి? ఏసాయికి కోపం వచ్చిందా అన్న వాళ్ళు మీ చేయిని చూపించండి. నీ ముఖమేం కదా, కోపం వస్తే మనం ఎక్కడ ఉంటాం అసలనే? కోపం వస్తే మనం ఎక్కడ ఎందుకు ఉంటామండి? ఆయన కోపము నిమిషమార్థం ఉండును, దయ ఆమెను చెప్పండి. ఆయన కోపం ఎంతసేపు ఉంటుందంట? ఒక్క నిమిషం. ఆ నిమిషంలోనే చరిత్రలు తిరగరాహేస్తారు ప్రభువారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయన కృప ఎప్పుడు మనకు ఉందా లేదా? ఆయన కృప మనకుంది. ఆయన కృప చేత మనం ఏం చేయబడుతున్నాం అంటే పొడిగింపబడుతున్నాం, నడిపింపబడుతున్నాం, వాడబడుతున్నాం. మనలో ఉన్న తప్పులున్నా పొరపాట్లున్నా నా బిడ్డ ఇలా చేయకరా నాయన, ఇలా ఉండక నాయన అని దేవుడు కోపము లేకయే మనకి. అయితే నిన్ను నీవు ఎప్పుడైతే పరిశుద్ధంగా పరుచుకుంటావో అప్పుడు యజమానుడు చేత వాడుకోబడిన పాత్ర. ఆమెను చెప్పండి, హల్లెలూయా చెప్పండి. యజమానుడితో వాడుకోవటానికి అర్హమైన. ఇప్పుడు నువ్వు దేని చేత వాడబడుతున్నావు? ఎవరు నిన్ను వాడుకుంటున్నాడు? నిన్ను వాడుకునే యజమానుడు ఎవరు? ఎవరి చేత మీరు వాడబడుతున్నారు? ఏ ఆరోగ్య విషయంలోని లేకపోతే లోక సంబంధమైన విషయాల్లో ఎవరు నిన్ను వాడుకుంటున్నారు? మీరు అప్పుడు అడిగినప్పుడు వెంటనే చెప్పగలగాలి, నేను క్రీస్తుతో వాడబడుతున్నానండి. స్తోత్రం చెప్పాలి. నేను క్రీస్తుతో వాడబడిన అర్హమైన పాత్ర అని చెప్పండి. ఆమేన్. అంటే దానికి అర్థం అర్హత కలిగిన. అంటే దేవుడి చేత వాడబడటానికి మనకు ఒక అర్హత కావాలా వద్దా? అప్పుడు ఖచ్చితంగా దేవుడి చేత వాడబడటానికి అర్హమైనది అన్నాడంటే నీకు ఒక అర్హత కావాలి. కానీ నిజంగా చెప్పండి, మనకు అర్హత ఉందా? ఉందంటే ఊపేస్తున్నారేంటి తలకాయలు గుమ్ముడికెళ్ళాగా? చూడండి, అర్హమైన పాత్రలము కావండి మనము, అర్హత లేని వాళ్ళమే. కానీ ఇక్కడ వాక్యంలో అర్హమైనది అని రాశాడు. ఇప్పుడు నిజంగా దేవుని చేత ఎన్నుకోబడిన మనము అర్హత లేని వాళ్ళమే. హల్లెలూయా. అర్హత లేని మనలను అర్హతలు ఇచ్చాడు. ఇచ్చి నువ్వు ఇలా ఉంటే, నువ్వు ఇలా బ్రతికితే నేను వాడుకో తగిన పాత్ర. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు లోకములో బ్రతికినంత వరకు సౌలు దేవుని పాత్రగా వాడబడ్డా? వాడబడలే. అర్హత లేని పాత్రగా బ్రతికాడు. కానీ ఎప్పుడైతే మార్పు చెంది, మారు మనసు పొంది, రక్షణ పొంది ప్రభు పని చేయటానికి మొదలుపెట్టాడు, అక్కడ నుండి తన అర్హతమైన. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. అంటే అర్హత అయిన ప్రార్థన అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభును నీకు సొంత రక్షకుడిగా అంగీకరించటమే దేవునికి తగిన పాత్ర, అంటే వాడుకోదగిన పాత్ర. ఆమేన్. ఇప్పుడు దేవుని చేత వాడుకోబడాలి, దేవుని చేత ఆశీర్వదింపబడాలి, దేవుని చేత దీవింపబడాలి, దేవుని చేత నాకు అప్పగించిన దానిలో నమ్మకంగా బ్రతకాలి అని కలిగే తీర్మానంలో ఉన్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధమైన వ్యక్తిగా మార్చబడాలి. ఆమేన్ చెప్పండి. దీన్ని ఏమని అన్నాడంటే అక్కడ పరిశుద్ధమైన పాత్ర. అంటే ఇది దేవుడు వాడుకోదగిన, చెప్పుకోండి మీకు మీరు, దేవుడు వాడుకోదగిన పాత్రగా ఉండాలి ప్రభువా. ఆమేన్, హల్లెలూయా.
దేవుని చేత వాడుకోబడిన వ్యక్తిగా. అంటే కొన్ని వాటిని చూసి మనం దేవుడు వాడుకోదగిన పాత్రగా మనం ఉండలేకపోతున్నాం, అంతే అంతే. చూడండి, చూపిస్తాను. హెబ్రీలు రాసిన పత్రిక ఒకసారి తీయండి. హెబ్రీలు రాసిన పత్రిక 11:24 చదవండి. పేజీ నెంబర్ 207. పేజీ నెంబరు 207. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుడి ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని యోచించి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అల్పకాల పాప భోగమును అనిపించుట కంటే ఈ క్రీస్తు ప్రజలతో ఈ నిందలు అనుభవించుట మేలని. ఈ మాట అనటానికి కారణం ఏంటంటే, మోషే గారు ఎవరి ఇంట్లో ఎదిగాడు? ఫరో కుమార్తె యందు, అంటే ఫరో రాజ్యములో, ఐగుప్తు దేశములో ఫరో కుమార్తెకి తన కుమారుడిగా ఎదిగాడు. అవునా అండి? 40 సంవత్సరముల వయసు వచ్చే వరకు కూడా మోషే ఐగుప్తు దేశంలో ఫరో ఇంట అన్ని భాగ్యములతోని ఎదిగాడు. అవునండి? ఐగుప్తు రాజు కదా, ఐగుప్తు రాజు కుమారుడే. ఇప్పుడు అన్ని అర్హతలు మోషేకి ఉన్నట్లా లేనట్లా? ఎంత భాగ్యవంతుడు అంటారు ఇప్పుడైనా? చాలా భాగ్యవంతుడే. ఐగుప్తు రాజుకి కొడుకుగా ఎదగటం అంటే మాటలేం కాదు ఇవి. ఐగుప్తు రాణి ఏం చేసింది? తన ఇంటిలోనే పెంచి మోషేని 40 సంవత్సరాలు పెద్దవాడిని చేసింది. ఇప్పుడు మోషే ఐగుప్తు దేశంలో ఉన్న తన ఇంటి పట్ల కానీ, తనకున్న ధనాన్ని బట్టి కానీ, తనకున్న రాజయోగమును బట్టి కానీ ఎప్పుడు ఏం చేయలే? అతిశయించలేదు. ఎందుకంటారు? తనని పాలిచ్చి పెంచింది ఎవరు? అమ్మా, తన తల్లే. దొరికింది ఫరో కుమార్తెకి దొరికాడు మోషే. కానీ మోషేని కన్న తల్లి పాలు తాగే మోషే పెద్దవాడయ్యాడండి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మోషేను జాగ్రత్తగా పెంచి పెద్ద చేసే సమయంలో, ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎవ్వరికి మగపిల్లలు పుట్టకూడదు, పుడితే చంపేయాలి అనే ఒక శాసనం ఉంది. కాబట్టి జాగ్రత్తగా 3 నెలల పాటు జాగ్రత్తగా బాగానే పెంచారు, పెద్ద చేశారు. ఇంకా అంతకుమించి ఏడుతుంటే, ఇదేంటి పిల్లవాడు ఇంట్లో సౌండ్ వినబడుతుందని రాజుకి ఆజ్ఞ. వెళ్దా వర్తమానం? వెళ్తే ఆ పుట్టిన మగాడు ఆడదో చూడని అంటారా అనరా? అప్పుడు చంపేరా? తల్లికి భయం వేసి ఒక జమ్ము పెట్టి చేసి, ఆ జమ్ము పెట్టిలో దానికి కీలు పూసి నదులు పెట్టి వదిలేసింది. అయితే వదిలేసిన తర్వాత ఆ పెట్టిన ఒక వ్యక్తి ఫాలో అయింది. ఎవరు? మిరియాము ఫాలో అయింది, మోషే అక్క. ఫాలో అయినప్పుడు ఆ పెట్టి ఎవరి దగ్గరికి వచ్చిందంటే, ఆ ఫరో ఒక కుమార్తె స్నానం చేస్తూ ఉన్న స్థలములోనికి కొట్టుకుంటూ నదిలో నుంచి. దేవుడి ప్రణాళిక ఏంటి? ఎందుకంటే మోషే ఐగుప్తులో ఉన్న ప్రజలను విడిపించబడటానికి పుట్టినవాడు కాబట్టి. మరి ఆ ప్రాంతంలో ఎంతోమందికి మగపిల్లలు పుట్టారు, చంపేశారండి. కానీ మోషే కూడా వాళ్ళతో పాటే పుట్టాడు, ఒక హైబ్రిడ్గానే పుట్టాడు. కానీ మోషే మార్త ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఎవరి ఇంటిలో చనిపోతాడో, ఎవరి ఇంటిలో ఉంటే చనిపోడో అక్కడికే దేవుడు తీసుకొచ్చి ఫరో ఇంట్లో తీసుకెళ్ళాడు. ఎవడైతే చంపేమన్నాడు ఆడ ముందు 40 ఏళ్ళు మోషే ఎదిగి పెద్దవాడాడు. చప్పట్లు కొట్టాలా? ఎవరి ఇంటిలో ఈ ప్రాంతంలో పుట్టిన ప్రతి మగవాడిని చంపమని ఆజ్ఞ ఇచ్చాడు, ఆడింట్లోనే పెరిగాడు మోషే. నేనంటాను, దేవుని చిత్తములో, దేవుని ప్రణాళికలో ఉంటే ఎలాంటి అపాయం వచ్చినా సరే ఆయన సేఫ్ జోన్లో పెట్టి నేనేం చేస్తాడు? ఇప్పుడు మోషే సేఫ్ జోన్లోనికి వెళ్ళాడు.
కాబట్టి ఇప్పుడు ఏ అపాయము లేకుండా 40 ఏళ్ళు బ్రతికిన తర్వాత, కానీ బ్రతికటానికి కారణం ఏంటో తెలుసా? ఆ మిరియాం వచ్చింది కదా కూడానే. ఆ మిరియాం ఏం చేసింది తెలుసా? రాణి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇతను పెంచడానికి ఒక తల్లి కావాలిగా, నేను తీసుకురానా? ఫరో కుమార్తె ఏమని తెలుసా? ఎవరో ఒకరిని తీసుకురా పెంచడానికి. వెళ్ళి ఎవరిని తీసుకొచ్చింది? కన్న తల్లినే, మోషే తల్లినే తీసుకొచ్చింది. ఆమె తన బిడ్డను తీసి తన పాలిచ్చి పెంచుతూ పెద్ద చేస్తూ, ఆమె చేతిలోనే మోషే ఎదిగాడు. కాబట్టి నానా మనం ఐగుప్తులు కావురా, మనము ఎబ్రీలము, ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వములో ఉన్నారు, వారిని రక్షించడానికి నువ్వు వాడబడాలరా అని చిన్నప్పుడు నుండి ఏం చేసింది? చెప్పేసిందంటే దేవునికి స్తోత్రం అని చెప్పాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాటలు ఇంటూ ఎదిగాడు కాబట్టి ఐగుప్తు దేశం మీద కానీ, ఐగుప్తు దేశంలో ఉన్న ధనము మీద కానీ, రాజభోగం మీద కానీ, రథాల మీద, గుర్రాల మీద, సైనికుల మీద, దేని మీద మోషేకి లేదండి. వాటన్నిటినీ విసర్జించాడు. వాటన్నిటిని విసర్జించి దేవుడు పని చేయటానికి వచ్చినప్పుడు, మోసే పెద్దవాడైనప్పుడు, ఆ మాట చదివారా? ఒకసారి చదవండి. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటేను ఏటమ్మా క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఆమె చెప్పాలి. హల్లెలూయా. చూసారండి, ఫరో కుమార్తె చేత నువ్వు నా కుమారుడు అని అనిపించటానికి కూడా మోషే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంపకం ఎలా ఉంది? ఇప్పుడు దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు తెలుసుకున్నాడు కాబట్టి తన కుమార్తెని ఇదిగో రాజు కుమారుడు అనిపించుకోవటానికి కూడా మోషే అంగీకరించలే. పెద్దవాడయ్యాడు. ఐగుప్తు దేశాన్ని సంచరిస్తూ ఇశ్రాయేలు ప్రజలందరినీ కనిపెడుతున్న సమయంలో అక్కడ ఐగుప్తుని ఒకరిని చంపేశాడు. వాడితో గొడవ పెట్టుకుంటుంటే ఇశ్రాయేలుతో. ఎప్పుడైతే వాడిని చంపేశాడో ఆ భయంతో పారిపోయి ఒక దేశానికి వచ్చి పెళ్లి చేశాడు. ఎవరినే? సిపోరాని ఇచ్చి పెళ్లి చేసి ఏం చేశాడు తెలుసా? బాబు నా గొర్రెలు ఇయ్యాలించి నువ్వు. రాజు ఇంటిలో పుట్టినోడికి గొర్రెలు మేపుతూ వచ్చా అండి? నిజంగా వచ్చా అండి? అనాలా? అయ్యగారు కుక్కలు కొడుతున్నారని ఉండరు కాదు. గొర్రెలు కాసేవాడు ఎలాగ అరాలి మరి? ఈ అరుపులో ఆయనకి వచ్చంటారా? రాజు కుమారుడిగా పెరిగిన వాడికి గొర్రెల కాయటం, ఎండలో తిరగటం, రాళ్లలో రప్పలలో నడవటం ఇది సాధ్యమైన పనేనండి? కాదు. కానీ 40 సంవత్సరములు తన మామ గొర్రెలను ఏం చేశాడు? అబ్బో, యాకోబు కంటే గొప్పగా ఉన్నప్పుడు ఇతను. హల్లెలూయా. 40 సంవత్సరములండి. 40 సంవత్సరములు అంటే ఇప్పుడు మోసేకి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? 80 సంవత్సరాలు వచ్చేసినాయి అండి. 80 సంవత్సరాల వయసు వచ్చేసిన తర్వాత అప్పుడు దేవుడి దర్శనాన్ని చూశాడు. అప్పుడు దేవుడు దర్శనాన్ని చూసి ఏం చేశాడు? అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడాలని ఆశ కలిగి వెళ్ళాడు. చెప్పరంటే అలా చూస్తారు. ఆ పొద కాలుతుంది కదా, ఆ పొద దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మోషేతో దేవుడు అక్కడ నుండి మాట్లాడేటంటే, అంటే మోషేతో దేవుడు మాట్లాడేటప్పుడు వయసు ఎంత వచ్చేసింది? ఇప్పుడు అయ్య బాబా, 80 సంవత్సరాల వయసు వచ్చేసింది. 80 సంవత్సరాల వయసులో దేవుని ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తీసుకొచ్చి చేతిలో పెట్టి, నాన్న వీళ్ళందరినీ ఐగుప్తు నుంచి విడిపించాలరా నువ్వు అన్నాడు. ఇప్పుడు 80 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు మీ చేతులు ఎత్తండి. ఇక్కడ 80 సంవత్సరాల తక్కువ ఉన్న వాళ్ళు మీ చేతులు ఎత్తండి. తక్కువ ఉన్నవాళ్ళు 80 సంవత్సరాలు తక్కువ ఉన్నవాళ్ళండి. అంటే 10 సంవత్సరాల నుంచి కూడా ఎత్తాలా? 80 సంవత్సరాలు తక్కువ అంటే 1 నుంచే కదా వెళ్తుంది ఇంక లెక్క. ఎంతమంది ఉన్నారు? అందరూ ఉన్నారు. 80 సంవత్సరాలు ఎవరు లేవు ఇక్కడ. మరి 80 సంవత్సరంలో దేవుడు పని చేయడానికి వాళ్ళు ఏం చేశాడు? మోషే ఏం చేశాడు? దాటిన వయసులో మోషేకి ఇశ్రాయేలు ప్రజలను అప్పగించి 30 లక్షల ప్రజలను నడిపించి తీసుకురమ్మన్నాడు.
80 సంవత్సరాల వయసులో ఉన్న మోషేకి అసలు ఇది సాధ్యమేనండి? 80 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి ఐగుప్తు దేశం వెళ్ళి ఫరో ఎదుట ఒక 10 ఆశ్చర్యకార్యములు అద్భుతాలు చేసి ఆ దేశములో ఉన్న ప్రజలను, అనగా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి విడిపించాడు. ఆమెను చెప్పండి. విడిపించి అరణ్య ప్రయాణం ఎన్ని నెలలు చేశాడు అంటే ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 120 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజల కంటే ముందే నడిచాడు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఎందుకంటే ఆయన కొరకు రాయబడింది ఏంటో తెలుసండి, ఏ మార్గమును ఫలము తగ్గలేదంటే సత్తువ. ఆమె చెప్పాలి, సత్తువ తగ్గలేదంటే 80 సంవత్సరాల వయసు వచ్చిన ఇశ్రాయేలు ప్రజల ముందు బలంగా నడిచాడు. ఈ రోజు అండి యవ్వతులు ఇంతంత బిడ్డలు నా ముఖంలో నడవలేరేలో, మనతో నడవలేరేలో. ఎక్కడికైనా వెళ్తే బయటికి వెళ్దామంటే నేను నడవలేను, ఏమి ఎక్కేద్దాం? నీకు కారు ఉండాలి, బండి ఉండాలి, బస్సు ఉండాలి, యాన్ ఉండాలి, ఆటో ఉండాలి. ఎక్కడికి వెళ్ళి ఇక్కడ ఎక్కి అక్కడ దిగిపోవాలి, ఇక్కడ ఎక్కడ దిగిపోవాలి, హైదరాబాద్ వెళ్ళిపో, అక్కడ ఏమున్నది? ఏ బస్సు ఎక్కినా ఫ్రీ అంట, టికెట్ తీసేసుకుంటే ఇంక ఎక్కడికి వెళ్తే అక్కడ దిగేసి ఎక్కేచ్చు. నీకు హైదరాబాదే కరెక్టు, ఇక లోకల్ కార్ ఇంకా అనవసరం, వేస్ట్. ఏ పని చేసినా బాబు కాళ్ళు లాగేస్తున్నాయి, నీ మొహం లాగేస్తున్నాయి. 80 సంవత్సరాల వయసులో 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు సత్తువ తగ్గకుండా మోషే నడిచాడండి. ఆమె చెప్పరా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, 80 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళకంటే తక్కువ ఉన్నామా లేదా? ఇక్కడ ఎంతమంది ఏం చేస్తున్నాం? దేవుడి పని ఎంతమంది చేస్తున్నాం? నానా 80 సంవత్సరాల వయసు వచ్చాక ఈ పని నాకు అప్పగిస్తే నేను ఎలా చేయగలనండి? 30 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళకి ఇచ్చినా కానీ మరి అది బీపీ అండి, మరి షుగర్ అండి, మరి తినకపోతే కుదరదండి, మరి అదండి ఇదండి నడవలేనండి, ఉపవాసం ఉండలేనండి, ఏది చేయలేదు, ఏం లేదు నమ్మకం. 80 సంవత్సరముల వయసు వచ్చినా 40 రోజులు ఎక్కడున్నాడు? ఏం తాగలేదంట అక్కడ. ఎంతమంది ఉపవాసాలు చేస్తారు చెప్పండి? వారం ఉపవాసాలు ఉంటున్నారు లేదా? మానేశారా? ఎందుకని? షుగరు, బీపీ, థైరాయిడ్, ఇంకేమున్నాయండి? ఇంకా చాలా ఉన్నాయి. మనిషిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత. ఈ బలహీనతలను బట్టి ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారు? ఒక్కరోజు తినకుండా ఉండలేకపోతున్నామండి. మోసే గారికి ఏమి లేదు, షుగరు, బీపీ, థైరాయిడ్ ఏం లేదు. కాబట్టి 40 రోజులు ఏం తాగలే? నీళ్ళు తాగలేదు. మాకు అన్నీ ఉన్నాయి కదండి. కాబట్టి మేము తినకుండా త్రాగకుండా, సరేలే వాళ్ళ బలహీనతలు, షుగర్లో, బీపీలు ఉన్న వాళ్ళు వదిలేయండి. లేని వాళ్ళు ఎంతమంది ఉన్నాం ఇక్కడ? ఎంతమంది కడుపు కాల్చుకుంటాం? నలభై రోజులు నువ్వేం ఉపవాసం చేయని అవసరంలే. ఒక్కరోజు చేస్తున్నావా యథార్థంగా, కఠినంగా? ఒక్కరోజు దేవుడు పాదాల దగ్గరికి వెళ్తున్నావా? ఏడుస్తున్నావా? అయ్యయ్యో ప్రభువా ఏడుస్తున్నావా? దేవుడు నీకు ఏ భారం ఇవ్వలేదా? ఏ బాధ్యత ఇవ్వలేదా? దేవుడి కృపను బట్టి మరి ఇంకా అదేమీ లేదండి నాకు. దేవుడు ఇచ్చిన బాధ్యతల్లో మందిరం రావటం, వెళ్ళటం అని అంటావా? దేవుడు ప్రతి మనిషికి ఒక బాధ్యతను, ఒక భారాన్ని ఇచ్చాడండి. ఆమె ఆ భారము, ఆ బాధ్యత ఏంటంటే మనం తెలుసుకోలేకపోతున్నాం. అంటే నీ కళ్ళ ముందు నీ దేశం పాడైపోతుంది, నీ రాష్ట్రం పాడైపోతుంది, నువ్వు ఉన్న ఊరే పాడైపోతుంది, నువ్వు ఉన్న ప్రాంతమే పాడైపోతుంది. నీ కళ్ళ ముందు ఎంతోమంది తాగి తిరుగుతూ ఉంటుంటే చూస్తున్నావు, ఎంతోమంది భార్యాభర్తలు కొట్టుకుంటుంటే చూస్తున్నావు, నవ్వుకుంటున్నావు. నీ కళ్ళ ముందే కుటుంబాలు బాగోకపోయినా అయ్యో వాళ్ళు ఇలాగంటండి పక్కింటికి వెళ్ళి చెబుతున్నావు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఎప్పుడైనా అలాంటి వ్యక్తిని చూసి ప్రార్థించావా? అలాంటి వ్యక్తి కొరకు కన్నీళ్ళు విడిచావా? అలాంటి వ్యక్తి కొరకు ఒక రోజు కడుపు సంపుకొని ఏడ్చావా దేవుడి సన్నదిలో? నాకెందుకు అన్న వారికి దేవుడు ఏమి అప్పగించడు. అప్పగిస్తాడా? ఇప్పుడు ఏమండి సాయంకాలం మరి ఇంట్లో మరి రైస్ లేదు, మరి వంట ఏం చేయమంటారు? నాకెందుకు అన్నాడు అనుకో, ఏమవుద్ది? ఏమండి మరి ఉదయం కూడా కూర వండుకోలేదు, రాత్రికి ఏమండమంటారంటే నాకెందుకు అన్నాడు అనుకో, ఏంటి అని. మన ఇంటిలోని ఏదైనా ఒక పని మనకు అప్పగించబడినప్పుడు దాన్ని చేసినాడు, ఒలే గుట్లని మాసుమని అన్నాడు మొగుడు అనుకో, నాకెందుకు అన్నదనుకో, ఏంటి పరిస్థితి?
అంటే వీళ్ళ పని దగ్గరకు వచ్చేసారేమో వీళ్ళు నాకెందుకని, వీళ్ళ దగ్గరకు వచ్చేటికి వీళ్ళు నాకెందుకు అన్నారు అనుకో, ఇంకెవరికి కావాలా? దేవుడు ఒక్కొక్క పని ఒక్కొక్క వ్యక్తికి అప్పగించాడు. అప్పగించడం మొదటి భాగం భర్తను భార్య, భార్యను భర్తను ఒకరికొకరు అప్పగించాడు. తన గర్భమును పుట్టిన పిల్లలను అప్పగించాడు. నీ కుటుంబంతో పాటు అనేక విషయాలు కూడా నీ చేతులకు అప్పగించాడు దేవుడు. ఎన్నో విషయాలు అప్పగించాడు. వాటిలో కూడా మనం ఏం చేయాలంటే నమ్మకంగా ఉండి వారి కొరకు కూడా నువ్వు కన్నీళ్ళు విడిచే వ్యక్తిగా ఉండాలి, ఉపవాసములు ఉండే వ్యక్తిగా ఉండాలి, ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. 80 సంవత్సరాల వయసు వచ్చిన సత్తువ తక్కలేని మోసేను చూడాలి. స్తోత్రం చెప్పండి బేకర్గా. అంతకని గట్టిగా చెప్పలేరా? అది లెక్క. ఎందుకంటే మోసే 40 సంవత్సరాలు అంత స్పీడ్గా నడిస్తే కనీసం హల్లెలూయా కూడా గట్టిగా చెప్పకపోతే ఎలాగంటే హల్లెలూయా. ఏమండి 40 సంవత్సరాల వయసులో దేవుడిని చూశాడు. 40 సంవత్సరాల తర్వాత దేవుడు పని మొదలుపెట్టాడు. 80 సంవత్సరాల వయసులో నడవటం మొదలుపెట్టాడు. దేవుని పరిచర్య చేయడం మొదలుపెట్టాడు. చచ్చిపోయే వరకు దేవునితోనే పోరాడాడు 120 సంవత్సరాలు తన వయసులో. అంటే దేవుడి కొరకు వృద్ధాప్యం వరకు చేసింది ఏంటి? ఇప్పుడు మోషే ఏం చేశాడండి? ఇప్పుడు మీరేం చేస్తున్నారు దేవుడి కోసం? సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి కోసమే నువ్వు సాయంకాలం ఇంటికి వెళ్ళాక జ్ఞాపకం చేసుకో. అయ్యో లేదండి ప్రార్థన చేస్తాను. అవునా? తిన్న వెంటనే మనకేమవుతుంది? ఎంతమందికి తిన్న వెంటనే నిద్ర వస్తుంది? చేతులు ఎత్తండి. ఇదేంటండి బాబు, మీరు చాలా గ్రేట్, మీకు వందనాలు. మీకు తిన్న వెంటనే నిద్ర రాదు కదా, అందుకే చేయట్లేదు. దేవుడికి స్తోత్రం. తిన్న వెంటనే చాలామందికి నిద్ర వస్తుంది. నేను కూడా అందులో ఒకడినే. అందుకే నేను తిండే తగ్గించేసాను. నిజం, నేను తిండినే తీసేసాను. ఇప్పుడు మీకు విషయం తెలుసా? వారానికి 3 రోజులు మళ్ళీ ఉపవాసం పెట్టాడు దేవుడు నాకు. వారానికి 3 రోజులు. ఇప్పుడు వారానికి ఎన్ని రోజులు? 7 రోజులండి. 7 రోజులకి 3 రోజులు తీసేస్తే ఎన్ని రోజులు ఉంది? 4 రోజులు. 4 రోజుల్లో నేను తినేది ఒక పూటే. ఇప్పుడు ఎన్ని రోజులు తిన్నట్టు? దేవునికి స్తోత్రం. వారానికి నా తిండి ఎంత? నా కోరిక ఏంటంటే 120 సంవత్సరాలు వచ్చిన మోసేలా నడాలని. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజమండి. నాకున్న బలహీనత నన్ను ఏం చేయదు. నిజం, నాకున్న బలహీనత, నాకున్న ఈ షుగర్ల గీగర్లు నన్ను ఏమీ చేయలేవు. ఎందుకంటే దాన్ని జయించలేను. ఒకప్పుడు భయంతో నేను ఓడిపోయాను దేవుని ఎదుట. కానీ ఇప్పుడు జయించేశాను దాన్ని. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నేను జయించేశాను. ఏది వచ్చినా సరే తట్టుకుని నిలవబడటానికి 3000 ఇది. దేవునికి స్తోత్రం. ఆమేన్. తట్టుకుని నిలవబడే శక్తి దేవుడు నాకు ఇచ్చాడండి. ఎలాంటిది వచ్చినా సరే నిలవబడరు అబ్బాయి, అంతే. ఇప్పుడు 120 సంవత్సరాలు వచ్చిన మోసే నడిచినట్లుగా నీ వయసు వచ్చినప్పుడు కూడా నడకలు అలాగే ఉండాలి. ఆమెను చెప్పండి. ఏది చెప్పినా సరే చేయగలగాలి. నీరసం అని అనొద్దు, నడువు నొప్పి అని అనొద్దు, కాళ్ళు నొప్పి అనొద్దు, తలపొడి నొప్పి, చేతులు నొప్పి అని అనొద్దు. లేదండి ఉన్నాయి కాబట్టి అంటున్నామని అని అంటారేమో. ఒకవేళ మీకు నిజముగా ఉన్న లేని వ్యక్తులు ప్రవర్తించినట్లు ప్రవర్తించడానికి ఏం చేయాలా? దీన్ని నటన అంటారేమో. కాదు, దేవుని కొరకు భారం అంటారు. ఆమెను చెప్పండి. నీకు బలహీనత ఉంది అంటే నువ్వు తిన్నా వెంటనే నిద్ర వచ్చింది, కానీ భారం ఉంటే ఏం చేస్తుంది తెలుసా? ఆ నిద్ర ఆపుతాం, ముందు ఆపుతాం. లేదనుకో దాన్ని ఇంక జయించలేకపోతున్నావు, ఆ నిద్రను నువ్వు జయించలేకపోతున్నావు. తిండి తగ్గించే కొద్దిగా ఏం చేయాలా? ఆల్రెడీ తగ్గించామంటారేమో. తిండి తగ్గించండి. ఎందుకంటే కడుపులో ఆకలి ఉంటే ఏముండదు, మనిషికి నిద్ర ఉండదు. స్తోత్రం చెప్పాలి. నిజం. ఒక్కొక్కసారి అంటాం కదా, రాత్రి సరిగ్గా తినలేదు, తెల్లవారులు ఏం లేదు. ఇలాంటి మాటలు ఎప్పుడైనా విన్నారండి? దానికి అర్థం ఏంటి అంటే కడుపు నిండా తింటే ఏముంటుంది, తక్కువగా తింటే. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే లిమిట్ చేయండి. ఇప్పటి నుంచి లిమిట్గా తినండి, తక్కువగా తినండి. తక్కువగా తిన్నామనుకో నిద్ర పట్టదు. ఎప్పుడు వరకు అంటే ఇంచుమించు 12 అయ్యేదాకా నిద్ర పట్టదు. ఆ 12 అయ్యేదాకా దేవుడితో గడపండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ 12 అయ్యేదాకా ఏం చేద్దాం? దేవునితో గడుపుతాం. అంటే నీకు ఇచ్చిన భారాన్ని నెరవేర్చడానికి మాదిరికరమైన జీవితం అండి. ఆమెను చెప్పండి. హల్లెలూయా.
కాబట్టి నాకు తిండి అలవాటు ఉందండి, తినకపోతే ఉండలేనండి అంటే ఈ తిండి అలవాటే దేవుని చేయాల్సిన కొన్ని పనులకి నువ్వు దూరం అయిపోతున్నావు. కాబట్టి దేవుణ్ణి దూరం చేసేది ఏది మనకొద్దు. నిజం, అది ఏదైనా సరే అది మనకొద్దు, విడిచిపెట్టే. నువ్వు దేవునికి దూరం చేసేది ఏది నీ దగ్గర ఉందో ఈరోజు దానిని వెంటనే విడిచి అనాలి, నా దేవునికి దూరం చేసేది ఏది నాకొద్దు. ఆమెన్, హల్లెలూయా. నా దేవుని దూరం చేసేది ఏది నాకొద్దు. అవసరమైతే నువ్వు దాన్ని తగ్గించేయడానికి ప్రయత్నం చెయ్యి. ఇంకా ఓ పని చేయండి, రాత్రులు ఫుడ్ మానేస్తే ఇంకా ఇప్పుడు ఉన్న అనారోగ్యాన్ని బట్టి డాక్టర్ చెప్పేది ఏంటో తెలుసా? మధ్యాహ్నం ఒక పూట తినండమ్మా, రాత్రులు. డాక్టర్ గారికి తెలిసింది అలా చేస్తే పేదను బాగా చేస్తారని. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మధ్యాహ్నం ఒక పూట తినండి, రాత్రులు ఏం చేయొద్దు అంటున్నారు. అందుని బట్టి ఒక చపాతీ కాల్చుకునో లేకపోతే ఏదో ఒక రొట్టె కాల్చుకునో. నిజంగా ఒక చపాతీనా? నీ ముఖం అన్నానికంటే ఎక్కువ తినేస్తా 4-5 చపాతీలు మింగేస్తారండి. దానికి మళ్ళీ సమృద్ధి ఒక కూర కూడా వండుకుంటారు. ఇంక నిజంగా అన్నం వండుకుని తినడం బెటర్ అనిపిస్తుంది. మంచి కూర వండుకుంటారండి, శుభ్రంగా చపాతీలు ప్లేట్ పైకి పేరుస్తారు, మడత పెట్టి గంటేస్తారు. ఇంకా అది తిన్నా ఇది తిన్నా ఏమవుతుంది? పైకి ఏంటంటే ఏమంటాం తెలుసా? మరి చపాతీ తింటానండి రాత్రులు, అయినా ఇంకేం అవ్వలేదండి, ఒళ్ళో అరతలేదు. ఏంది అంటే ఒకటే తిను. నిజమండి, ఒక్కటే తినాలి. ఎన్ని తినాలి? మన నారా చంద్రబాబు ఒక్క ఇడ్లీ తింటారు రోజు ఉదయం, తెలుసా మీకు? ఒక కప్పు రైసు మనం పెట్టండి బాబు, ప్లేట్ నిండా పెట్టేసి బుక్కలో ఇశ్రాయేలు ప్రజలు కూరి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా అండి. అలా తినేశారంట వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఇంకా నోటిలో ఆహారం ఉండగానే ఏమైపోయినాయండి అక్కడ? ఏమంటారు వీటిని? వాంతింగ్స్. ఇంకా నోట్లోనే ఉందంటండి, ఉండగానే వాళ్ళకి ఏమవునే? ఎందుకంటే దేవుడు వాటిని చూసి ఏం చేయలేకపోయాడు. రే అలా తినటం మంచిది కాదురా, వద్దురా అని చెబుతుంటే రే అలాగే చెబుతారు మోషే గారు, మీరు తినండి, ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు ఆహారం దొరుకుద్దో మనకి అన్నాడంటే. అందులో ఒకడు నాలాంటి బోటుగాడు అనగానే ఏం చేశాడు చెప్పండి? ఇప్పటికే చాలా రోజుల తర్వాత ఆహారం దొరికింది, ఇంక వదిలిపెట్టకూడదని కుమ్మేశారండి. భయంకరమైన రోగములు వచ్చి వాంతుల చేత ఎంతమంది నశించిపోయారండి అక్కడ. కాబట్టి నీ కడుపుకి తిండి ఎంత తినగలవో అంత తినవద్దు. నిజం, ఎంత తినగలవో తగ్గించి తినగలిగితే రాత్రులు దేవునితో కొంత సమయాన్ని గడపగలవండి. స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు వచ్చినో మనకి తెలియదు. కాబట్టి ఎలా ఉండమన్నదో చెప్పిన వాక్యము, మెలకుగా ఉండి కన్ను పెడుతూ ప్రార్థించాలి అంది ఆమె. కడుపు నిండా అన్నం తిని పడుకుంటే ఆ సమయంలో ఒకవేళ ప్రభు వచ్చేస్తే ఏం చేస్తాం? ఇదేంటండి పొద్దంతమా అని కష్టపడి రాత్రి నిద్ర లేకపోతే ఎలాగండి అంటాం. కానీ ఎలా ఉండాలంటే తెలుసా? మెలకుగా ఉండాలి. దానికి అర్థం ఏంటో తెలుసా? ఆ సౌండ్కి కూడా వెంటనే లేచి కూర్చోవాలి. స్తోత్రం చెప్పండి. ఆ సౌండ్కి కూడా వెంటనే లేచి, ఒక్కొక్కరికి దున్నపోతు మీద వెళ్ళిపోయినా సరే ఏమవుదంట, కదలరంట. దున్నపోతు నుంచి మీద నుంచి వెళ్ళిపోతున్నా సరే అసలు ఏముండదు, వాళ్ళకి చలనం ఉండదు. అలాంటి వాడు ప్రభు రాకడ వచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోతే లేచి ఇదేంటి ఇల్లంతా ఖాళీగా ఉందేంటి, ఎందుకంటే విడవబడతారు. నిజమండి, ప్రభు రాకడలో ఎంతోమంది కొన్ని కోట్ల మంది ప్రజలు మాయమైపోతారు. అంటే ఏంటో తెలుసా? ఎత్తబడతారు. ఎత్తబడినప్పుడు ఎడవబడిన వారు ఉంటాడు. నాకు ఇలాగ ఏం చేస్తాడు తెలిసి ఇంట్లోకి వచ్చి, నేను ఒక్కడున్నానంటే ఉన్న వాళ్ళందరూ ఎత్తుక్కోవడమే. అలా ఎత్తుక్కునే రోజులు త్వరలో దేశానికి అటు ప్రపంచానికి రాబోతా ఉందండి. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. ప్రభు రాకడలో ఖచ్చితంగా ప్రభు కొరకు నువ్వు ఎత్తబడాలనే ప్రతి ఆలోచన కలిగిన వ్యక్తి మెలకుగా ఉండాలి, ప్రార్థించాలి. ఎందుకంటే నువ్వు క్రైస్తవురాలు, క్రైస్తవుడవు, లోకానికి సంబంధించిన వ్యక్తులు కాదు. కాబట్టి మనము ప్రతి విషయంలో మెలకుగా ఉండాలి, తక్కువగా తినాలి, అనేకుల కొరకు కనిపెట్టి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఎంత నువ్వు ప్రార్థన చేయగలిగితే అంత నీకు భారం పెరిగిపోతూ ఉంటుంది. దేని మీద? ప్రార్థన మీద, దేవుడి పని మీద. నిజమండి, చేయటం మొదలు పెడితే చేసేయాలనిపిస్తుంది. చేయటానికి దూరంగా ఉన్నని చెప్పి చేయలేం అంతే.
ఇంకా చెయ్యాలని కాడెత్తేసాం అనుకోండి, ఇంకా చేస్తూ మొదలు పెడితే ఏమనిపిస్తుంది తెలుసా? ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి. నిజమండి, మోకరించి చూడండి ఒకసారి అలా ఉపవాసం అండి. చేసే కొలది ఏమనిపిస్తుంది? చేసే కొలది ఇంకా చెయ్యాలి 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 చెయ్యాలని అనిపిస్తుందంట. అంటే అలా అలా ఎప్పుడు ఉంటామయ్యా అంటే ప్రభు కొరకు కనిపెట్టుకుంటూ ఆయనకు నచ్చిన పవిత్రమైన పాత్రగా ఉన్నప్పుడే. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అలాంటి పాత్రగా నువ్వు ఉన్నప్పుడే ప్రతి ఒక్కరికి దేవుడు ఒక్కొక్క పని అప్పగించాడండి. ఆ అప్పగించిన దానిని దేనిని నువ్వు మర్చిపోవద్దు, దేన్ని విడిచిపెట్టొద్దు. నేను చేయలేను అనొద్దండి. దేవుడిచ్చిన ప్రతి పనిని నమ్మకంగా ఏం చేయాలి? చెప్పాలి, చెయ్యాలి. నమ్మకాన్ని తప్పితే దేవుడు ఇచ్చే ప్రతి పనిని మనం కోల్పోతాం. నమ్మకాన్ని తప్పితే దేవుని ఎదుట మనం బ్రతకలేము, దేవుడికి ముఖాన్ని చూపించలేం. ఎక్కడున్నావని పిలుస్తున్నప్పుడు ఎక్కడే ఉన్నానయ్యా అని ఆదాములో దోకవలసిన పరిస్థితి వస్తుంది. నీకు పిలుచుతుంటే దోకుంటున్నాడు. ఏమి నా కళ్ళ ఎదురుగా రా అంటే రాలేకపోతున్నాడు. ఎందుకని? ఆ నిలవబడే యోగ్యతను ఏం చేశారు వాళ్ళు? నిజమండి, దేవుడి ఎదుట నిలవబడే యోగ్యత ఒకవేళ పోగొట్టుకుంటే దేవుని ఎదుట నిలవబడలేము, ఆయన సన్నిధిలో నిలవలేము, ప్రార్థించలేము, ఉపవాసం ఉండలేము, దేవుడి కొరకు బ్రతకలేము. దేవుని కొరకు బ్రతకాలనే సంకల్పము కలిగి ఉంటే నీకు ఎంత వయసు వచ్చినా సత్తువు తగ్గకుండా ఏం చేయాలి? చెప్పాలి, దేవుని కొరకు. ఆమేన్. నిజం. అప్పుడేనండి అలా ఉన్నాడు కాబట్టి ఆయనలో సత్తువ తగ్గలేదంట. అంతే. అలా పని చేశాడు కాబట్టి చేసే కొద్ది బలాన్ని ఇచ్చాడు. చేసి చూడండి దేవుడి పని. బలంగా చేయడానికి ప్రయత్నం చేయండి, ఉపవాసాలు ఉండడానికి ప్రయత్నం చేయండి. నేను ఉండలేను చేయలేను అనకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. కఠినంగా ఉపవాసం ఉండండి. ప్రభువా ఈరోజు ఇగో ఈ దేశం కొరకు ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను, రాష్ట్రం కొరకు ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను, త్రాగుమూతుల కొరకు ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను, వ్యభిచారుల కొరకు ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను, సేవకుల కొరకు ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను, సంఘాల కొరకు ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను, రాజుల కొరకు అనేక అధికారుల కొరకు ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను. చెప్పు ప్రభా, ఎవరి కొరకు ప్రార్థన చేయమంటే వారి కొరకు ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. నువ్వు ఒకవేళ అనగలిగితే అసలు నీలో సత్తువ దక్కదు, అప్పుడు ఇంకా ఎక్కువ చెప్పాలి. ఉపవాసం ఉండి దేవుడు పని చేస్తే నీ ఇంటి పనిలో, నీ వంట పనిలో నువ్వు బయటికి వెళ్ళి నీకు బలమే. ఆమేన్. నిజమండి. ఎందుకంటే నువ్వు చేసింది దేవుడి పని కాబట్టి. దేవుడు నీ పని చేయటానికి దేవుడు తన ఆత్మతో నిన్ను నింపి, తన అభిషేకముతో నిన్ను నింపి, అబ్రాం గారు నింపి ఏం చేస్తాడు? ఏం చేస్తాడమ్మా? అంతే, వాడుకుంటాడు. బలహీనతలు మన మీదకి ఒకవేళ వస్తుంటే ఇలా భక్తి చేసినప్పుడు వస్తాయి, ప్రార్థన చేసినప్పుడు వస్తాయి, ఉపవాసం చేసినప్పుడు వస్తాయండి అవి. కానీ వచ్చినప్పుడు వాటిని ఏం చేయాలి? మనం ఎలా జయించగలమో తెలుసా అండి? ఉపవాసముతో నువ్వు దేవుని ఎదుట ఉండి మోకరించి కన్నీళ్లు విడుస్తూ నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తాడు ఎక్కడికి వస్తావు అంటాడు ప్రభు సైతం గారిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు గద్దించగలడు. మోకరించి ప్రార్థన చేస్తుంటే దానియేలు దగ్గర చూసి అన్నాడా లేదా? అన్నాడమ్మా? వీటిని సింహాలని. ఎందుకని? ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి. చెడగొట్టిన ఒప్పుకోవడం. దావీదు రాతి మీదకి కొండ శిఖరానికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉంటుంటే సౌలు సైన్యం అంతా చుట్టూ వచ్చేసారా? నీ దేశాన్ని కాబట్టి పో అన్నడం లేదా? వెళ్ళిపోయారా లేదా అండి? అంటే దేవుడు పని చేయటానికి ఒకవేళ నువ్వు అలాంటి తీర్మానం కలిగి ఉంటే ఎవరిని నీ మీదకి రానివాడు. అసలు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏ శత్రువు నీ మీదకి రాడు. ఒకవేళ వస్తే వాడికి నేను అంటాను అపవిజయము కలుగును గాక. ఆమేన్. వాడికి ఏం కలుగుతుంది? నీకేం కలుగుతుంది? చెప్పండి. విజయము నాకు కలుగును గాక. ఆమేన్. విజయము నీకు. ఆమేన్. హల్లెలూయా. అంటే అలాంటి విజయము కలగాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనము? నీకు ఏదైతే దేవుడు చెప్పాడో దాన్ని చేసేయండి అంతే. ఆమేన్ చెప్పండి. నీకు ఏది అప్పగించాడు, అప్పగించిన దాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళిపోండి. వెళ్ళిపోతున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తాడు? విస్తరింపజేస్తాడు. ఆమేన్ చెప్పండి. అనేకుల కొరకు ఆ భారంతో ఏడిచి ప్రార్థన చేస్తూ ఉంటే అయ్యో వీడు ఇంకా ఏడాలంటే ఏం చేయాలి? వీడికి బలం కావాలి, ఆరోగ్యం కావాలి. దేవుడికి తెలదేటండి, దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడే
అదనమాట. ఒకప్పుడు ఎప్పుడో చేశానండి, ఒకప్పుడు చాలా ఉపవాసాలు ఉన్నానండి, ఒకప్పుడు ఎంతో ఒకప్పుడు కాదు, ఇప్పుడు ప్రజెంట్ ఏంటి నీ జీవితం, ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంటి? ఒకప్పుడు అంటే ఇంకా అలాగే ఉండిపోతావా? లేకపోతే ఇప్పుడు నీ జీవితం ఏంటని ఆలోచన చేస్తావా? దేవుడి పట్ల ఇలాంటి మంచి ఆలోచన కలిగి, ప్రభా ఇప్పుడు నా జీవితం ఏంటి, నువ్వు అప్పగించిన దాన్ని పూర్తి చేయలేకపోతున్నాను, నువ్వు ఇచ్చిన దాని భారాన్ని మోయలేకపోతున్నాను, నువ్వు ఇచ్చిన ఈ పనిలో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఎందుకంటే కుటుంబ భారం ఎక్కువైపోతుంది, ఆర్థిక పరిస్థితులు ఎక్కువైపోతున్నాయి, అనారోగ్య పరిస్థితులు ఎక్కువైపోతున్నాయి. వీటిని నేను జయించాలి అంటే ముందు వీటిని నేను జయించాలి కదా ప్రభా అని ఒకవేళ దేవుడికి అప్పగించుకుని నువ్వు నీవే ఏం చేయబడతావు? ఇప్పుడు అప్పగించుకుని మనం మొదలు పెడితే వెనకాలండి ఆయన ఆమెను చెప్పండి, అంతే అంతే, ఆయన చూసుకుంటాడు ఇంకా. కానీ మనం దేవుడికి అప్పగించమండి. మనం ఏమనుకుంటామంటే, లేదండి చేయలేను, లేదండి ఉండలేను, లేదండి నా వల్ల అవ్వట్లేదు, లేదండి నా వల్ల నీ వల్ల ఏమీ కాదు బిడ్డ, నీ వల్ల ఏమీ కాదు. దేవుని యందు మాత్రమే నీకు సమస్తమును జరుగుతాయి. చప్పట్లు కొట్టాలి. దేవుని యందు మాత్రమే నీ యందు నీకేమీ జరగదు. నువ్వు దేవుని యందు ఉండు, దేవుడు నీకు సమస్తాన్ని చేయగలడు, సమకూర్చగలడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఒక్కొక్క తీర్మానం చేసేసుకోవాలి. ఏంటో తెలుసా? ప్రభా నువ్వు అప్పగించిన దాంట్లో నేను ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలయ్యా. నువ్వు అప్పగించిన దాన్ని చాలా జాగ్రత్తగా చెయ్యాలయ్యా. నేను అనుకుంటున్నాను ప్రభా, కానీ చెయ్యలేకపోతున్నానయ్యా. కుటుంబ భారము, ఆరోగ్య పరిస్థితుల్లో నా మీద నైనా ఈ ప్రభావం చూపటం వల్ల నేను చేయలేకపోతున్నాను ప్రభా. ముందు నా జీవితాన్ని నీ చేతులకు అప్పగించుకున్నా, ముందు నేను అప్పగించేసుకుని అనేకుల కొరకు ప్రార్థించే, విజ్ఞాపన చేయ వ్యక్తిగా మారిపోవాలి నువ్వు, అంతే. ఆమె చెప్పండి. నిజం. ఎందుకంటే దేశం రోజు రోజుకి ఏమవుతుందండి? వరలక్ష్మి అమ్మ ఏమవుతుంది చెప్పు తల్లి? పాడైపోతుందని చెప్పు. పాడవుతుందా లేదా? రోజుకి యవ్వనస్తులు నశించిపోతున్నారా లేదా? యవ్వనస్త్రాలు నశించిపోతున్నారా లేదా? లోక సంబంధమైన విషయాలలో పడిపోయి చిన్న వయసులోనే 12 సంవత్సరాల వయసులు కూడా దాటకుండానే సిగరెట్లు, బీడీలు, త్రాగుడు, బీరులు, మందులు, వ్యభిచారము, పాపాలు ఇన్ని జరుగుతూ ఉన్నప్పుడు నీకేమన్నా అనిపిస్తుందా? ఇంతమంది పాడవుతున్నారే, ఇంతమంది నశించిపోతున్నారే, వీరి కొరకు విజ్ఞాపన చేయాలి, వీరి కొరకు ప్రార్థన చేయాలి, వారి కొరకు ఉపవాసాలు ఉండాలి, వారి కొరకు దేవుడికి నేను మొర్ర పెట్టాలి, ఆ కుటుంబాలు దేవుడికి అప్పగించాలి అనే ఒక భారం నీలో రేపబడితే కనీసం ఈ ప్రపంచంలో నువ్వు ప్రపంచం అంతా రక్షింపబడపోయినా అందులో కనీసం 2-3 ఒక ప్రార్థన రక్షించదా? ఒకవేళ 2-3 నీ ప్రార్థన రక్షించగలిగితే అలా కొన్ని లక్షల మంది చేస్తే ప్రపంచం ఏమవుద్దండి? కానీ ఏంటంటే నాకెందుకు నీకెందుకని అనుకోవద్దు. నాకెందుకు అని అనుకుంటే పరలోకాన్ని విడిచి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చుండేవాడే కాదు. నాకెందుకని ఆయన అనుకున్నాడండి? అనుకోలేదు. ఆయన నాకెందుకని అనుకోలేదు. ఎందుకంటే సృష్టిని సృష్టించిన సృష్టికర్త కాబట్టి ఆయన సృష్టి పాడైపోతుంటే చూస్తూ ఉండలేక ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి నేనే సృష్టించానని అంటావా నువ్వు? దేవుడి చేత సృష్టించబడిన నీ జత పని వ్యక్తే, నీ జత పనిగాడే పాడైపోతూ ఉంటుంటే నువ్వు చూస్తే ఎలా ఉండగలుగుతున్నావు బిడ్డ? నీ పక్కింటి వాళ్ళే పాడైపోతుంటే, నీ ఎదురింటి వాళ్ళే పాడైపోతుంటే, నీతో పని చేస్తున్న, నీ ఆఫీసులో పని చేస్తున్న, నీతో చదువుకుంటున్న వ్యక్తులే పాడైపోతుంటే నీకేం అనిపించట్లేదు? ఎప్పుడు నాకెందుకని అనిపిస్తుందా? నాకెందుకని అనిపిస్తుంది? ఒక్క ఆత్మను కూడా రక్షించలేవు. నాకెందుకు అనే ఆలోచన కాదు. ఇది నాకు దేవుడిచ్చిన బాధ్యత, భారం అని ఒకవేళ నువ్వు అనుకోనగలిగితే, ఒక్క వ్యక్తినైనా నువ్వు రక్షించగలిగితే, ఆ ఒక్కొక్క మనిషిని బట్టి ఒక్కొక్క వ్యక్తి రక్షింపబడితే ఈరోజు ప్రపంచానికి ఈ దరిద్రత వచ్చిండేదే కాదు. నిజంగా చెప్పాలంటే దేవుడు ఈ ప్రపంచాన్ని ఈ పాటికి సాప చుట్టినట్టు చుట్టేయాలి. కానీ ఎందుకంటే నోవాహుతో దేవుడు ఏం చేశాడు చెప్పండి? వాగ్దానం చేశాడు, ఇంక నేను ఎప్పుడు ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు రాకుండానట్లుగా అని. ఆయనతో చేయబడిన తీర్మానాన్ని బట్టే ఈరోజు ప్రపంచం అంతా చెడిపోయినా దేవుడు చూస్తూ ఏడుస్తూ ఈ భూమి మీదకి వచ్చి రక్తమును కార్చి ఆయన గాయములతో రక్తమును చిందించి ఆయన ఏడుస్తున్నాడే తప్ప, నిన్ను బతిమాలుతున్నాడే తప్ప
నీ మీద ఎప్పుడు కోపాన్ని చూపలేదు. నీ మీద ఎప్పుడు తనకున్న ఉగ్రతను చూపలేదు. నీ మీద ఎప్పుడు తన కోపాన్ని చూపి తన అరచేతులు నిన్ను కొట్టుటకు చాపలేదు. ఆయన నీ మీద జాలినే చూపాడు, ప్రేమనే చూపాడు. ఆ జాలి ప్రేమ ఈరోజు మనిషిని ఏం చేసిందండి? బలహీనను చేసింది. స్వేచ్ఛగా బ్రతకటానికి దేవుడు అన్ని రకాలుగా చూస్తే ఈరోజు ఆ మనిషి స్వేచ్ఛగా బ్రతకాలన్న ఆశలో మనిషి పడిపోయి పూర్తిగా మనిషి ఈరోజు నాశనం అయిపోయాడు. ఈరోజు ప్రపంచంలో పాడవలేని వ్యక్తులు ఎక్కడున్నారు? అసలు నువ్వు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి చూస్తే ఆ ఇంటిలోనే 2-3 ఉంటారు పాడైపోయిన వ్యక్తులు. అంటే ఇంటికి 2-3 పాడైపోయారంటే ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది పాడైపోయారా లేదా? ఇన్ని కోట్ల మంది లోకములో, పాపములో, వ్యసనాలలో పడిపోయి నశించిపోతున్నారా లేదా? నాకెందుకని అనుకోకుండా నువ్వు ఒక బాధ్యతను తీసుకొనగలిగితే, నువ్వు ఒక వ్యక్తినైనా, నీ కుటుంబానైనా నువ్వు రక్షించుకొనగలిగితే, అలా ప్రతి ఒక్కరూ కనీసం ఆలోచన చేయగలిగితే ఈరోజు ప్రపంచంలో ఎంతోమంది రక్షింపబడుతుంది తెలుసా? నీ ఇంటిని నువ్వు రక్షించుకో ముందు, నీ తల్లిని రక్షించుకో, నీ తండ్రిని రక్షించుకో, నీ బిడ్డలను రక్షించుకో ముందు, నీ తోడబుట్టిన వాళ్ళని రక్షించుకో ముందు. అలాంటి బాధ్యత నువ్వు కలిగి ఉంటే అనేక కుటుంబాలను రక్షించడానికి కూడా దేవుడు నిన్ను వాడుకుంటాడు బిడ్డ. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిజంగా నిన్ను వాడుకుంటాడు. అలా వాడుకోవటానికి నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? దేవుని కొరకు నీకు ఒక తీర్మానం కావాలి, నీ కుటుంబం కొరకు ఒక తీర్మానం కావాలి. నీవు వ్యక్తిగతమైన పోరాటం దేవునితో మనకి ఉండాలండి. ఎప్పుడైతే దేవునితో పోరాటం చేయగలమో అప్పుడే మనకు మనుషుల మీద దేవుడు మనకు విజయం ఇస్తాడు. ఆమె చెప్పండి, ఎవరి మీద విజయం ఇస్తాడు? మనుషుల మీద. యాకోబుకు దేవుడి మీదే విజయమును, కానీ ఈరోజు మనకి మనుషుల మీద కూడా విజయం లేదు. నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోలేకపోతున్నావు, నీ తోడబుట్టిన నువ్వు రక్షించుకోలేకపోతున్నావు, నీ తల్లిదండ్రులు నువ్వు రక్షించుకోలేకపోతున్నావు. మనుషుల మీద నీకు గెలుపుందా? కానీ యాకోబుకి దేవుడి మీద గెలుపు అంటే ఏంటండి? ముందు నీ కుటుంబం మీద నీకు గెలుపు కావాలి. ఆమె నీ తోడ పుట్టిన వాళ్ళ మీద నీకు గెలుపు కావాలి. నీ తల్లిదండ్రుల మీద నీకేం కావాలి అంటే నువ్వు గెలవాలి. గెలవటం అంటే ఏంటో తెలుసా? వాళ్ళందరి మీద నువ్వు బలాన్ని చూపటం కాదు, నీకున్న విజ్ఞాపనంతో వారిని రక్షించుకొనటమే. ఆమెన్. ఏం చేయటం అండి? రక్షించుకోవటం. రక్షించుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మనం చేయాలంటే ఏం కావాలి? సత్తువ కావాలి, బలం కావాలి, ఓపిక కావాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా నీకు ఉండవలసిన ఒక విలువైన అలవాటు ఉపవాసము కావాలి. ఏం కావాలా? ఉపవాసం కావాలి. ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు కూడా ఏం చేశాడండి? దేవుడు కూడా, ఆ పరమ తండ్రి కూడా ఉపవాసం చేశాడండి 40 దినములు. ఈ బైబిల్ జీవ గ్రంథంలో చూస్తే ఎంతోమంది ఉపవాసములతోనే పోరాడారండి. ఉపవాసం లేకుండా నువ్వు పోరాడలేవు, గెలవలేవు. ఈ పాపిష్టి లోకాన్ని గెలవలేవు. నీ పాపిష్టిలో అర్జునుమును నువ్వు గెలవలేవు. గెలవాలంటే నీకు ఉపవాసం కావాలి. నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవాలంటే నీకు ఒక ఉపవాస ప్రార్థన కావాలి, నీకు ఉపవాసపు గది కావాలి. అందులోనికి వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేస్తే రహస్యమందు చూసిన తండ్రి నీకు ఏమిస్తాడు? ఇవాళ సారమ్మ గారు కూడా పడుకుంటుంది. మరి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఏం చేస్తారంటారు ఉపవాసంలో? చెప్పండి, మీకు ఇప్పుడు ఎంతమందికి ఉపవాసం ఉండాలనిపించింది? నిజంగా ఉపవాసం ఉండాలని అనిపిస్తుందా అండి? దీన్ని ఏమంటాం? దీన్ని వైరాగ్యం, ఉపేక్ష. ఆమె హల్లెలూయా. ఇది కలిగి ఉన్నామనుకోండి, ఆ ఉపవాసంలో ఉన్నప్పుడు మనం ఈ చేతులు ఎత్తేరు జాగ్రత్త. మరి ఇంటికి వెళ్ళాక ఏం చేయాలా? ఉపవాసములో చేయండి. ఎంతగా మీరు ఉపవాసములు ఉండి ప్రార్థించగలరో అంతగా కుటుంబాలను, దేశాలను, అనేకులను కాపాడటానికి మీరే మాదిరికరం అవుతారండి. ఆమె చెప్పండి. మోకరించండి అందరూ. కొద్ది మాటలు నా ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.